హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి బొమ్మరిల్లు అంటే తెలుసు? మేమైతే చిన్నప్పుడు ప్రతి ఇయర్ హాలిడేస్ రాగానే పొలాలకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి బొమ్మరిల్లు కట్టుకొని ప్రతి ఇయర్ కర్రీ నాడు వంట చేసి అందరం ఫ్రెండ్స్ము ఒకరింట్లో తిన్న తర్వాత మరొకరింట్లో తినేవాళ్ళము. ఇప్పటి పిల్లలకైతే అసలు బొమ్మరిల్లు అంటే కూడా తెలీదు. అందుకని మా పాపకి బొమ్మరిల్లు అయితే నేను కట్టిస్తున్నాను. బొమ్మరిల్లు కట్టిన తర్వాత కర్రీ రోజు అంటే కనుమ రోజు అయితే అందులో వంట చేసి పిల్లలందరూ కలిసి తింటారు. నేను కూడా ఈసారి కర్రీ నాడు పిల్లలకి వంట చేసి తినపెట్టాలి అని అనుకుంటున్నాను. కర్రీ రోజు అయితే నేను వంట చేస్తున్నాను. చిన్న పొయ్యిలు ఉన్నాయని చెప్పేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టి కర్రీ ఒకటైతే బొమ్మరిల్లులో చేస్తున్నాను. బొమ్మరిల్లులో వండిన తర్వాత పిల్లలందరికైతే వడ్డించాను. పిల్లలందరూ అయితే తింటున్నారు. తిన్న తర్వాత కైట్ ఎగరడానికి అయితే వెళ్ళారు.